హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 4 స్పూన్స్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు నిమ్మకాయ రసం వేసుకొని పీసెస్ అన్నిటికీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి పన్నీర్ని. పన్నీర్ మ్యాగ్నేట్ అయిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టమాటా తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని టమాటా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు పుదీనా తీసుకొని పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ని తీసుకొని పన్నీర్ని కూడా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కస్తూరి మెంతి తీసుకోవాలి. తర్వాత మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఆల్ గరం మసాలా వేసుకుందాము. 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నేను రైస్కి ప్రిపేర్ చేసే ముందే 1/2 అవర్ ముందే రైస్ని నానబెట్టుకున్నాను. 2½ కప్స్ రైస్ తీసుకున్నాను. టూ అండ్ హాఫ్ కప్స్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి. 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకొని లిడ్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని 80 to 90% కుక్ అవ్వాలి రైస్. ఎయిటీ టు 90% కుక్ అయింది రైస్. కుక్ అయిన రైస్ని తీసుకొని మనం పన్నీర్ పైన లేయర్స్గా వేసుకోవాలి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకొని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఓపెన్ చేయొద్దు. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత రైస్ని ఓపెన్ చేసి చూడాలి. నేను 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ప్రిపేర్ అయింది నాకు రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.